కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రేమ జంట ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. అద్దెకు ఉంటున్న ఇంట్లో ఇద్దరు ఉరివేసుకొని బలవం మరణానికి పాల్పడ్డారు. ఒకే చీరతో ఫ్యాన్ కు ఇరువైపులా ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నారు. ఉదయం నుంచి ఎవరు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన ఇంటి యజమాని వెళ్లి తలుపులు కొట్టాడు. ఎటువంటి సమాధానం రాకపోవడంతో అనుమానం వచ్చి చుట్టుపక్కల వారిని పిలిచి తలుపులు బద్దలు కొట్టగా ఇద్దరు ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించారు. దీంతో ఇంటి యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. ఇక మృతులను కర్నూలు జిల్లా దేవరకొండ మండల వాసులు రంగస్వామి, ప్రమీలాగా పోలీసులు గుర్తించారు. ప్రమీలాకు ముందే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలుస్తుంది. అతనితో విడిపోయి రంగస్వామితో ప్రమీల సహజీవనం చేస్తుంది. నెల రోజుల కిందటే ప్రొద్దుటూరులోని లింగాపురంలో వారిద్దరూ అద్దెకు దిగారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రేమ జంట ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. అద్దెకు ఉంటున్న ఇంట్లో ఇద్దరు ఉరివేసుకొని బలవ మరణానికి పాల్పడ్డారు. ఒకే చీరతో ఫ్యాన్ కు ఇరువైపులా ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నారు. ఉదయం నుంచి ఎవరు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన ఇంటి యజమాని వెళ్లి తలుపులు కొట్టాడు. ఎటువంటి సమాధానం రాకపోవడంతో అనుమానం వచ్చి చుట్టుపక్కల వారిని పిలిచి తలుపులు బద్దలు కొట్టగా ఇద్దరు ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించారు. దీంతో ఇంటి యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. మృతులను కర్నూలు జిల్లా దేవరకొండ మండల వాసులు రంగస్వామి, ప్రమీలాగా పోలీసులు గుర్తించారు. ప్రమీలాకు ముందే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలుస్తుంది. అతనితో విడిపోయి రంగస్వామితో ప్రమీల సహజీవనం చేస్తుంది. నెల రోజుల కిందటే ప్రొద్దుటూరులోని లింగాపురంలో వారిద్దరూ అద్దెకు దిగారు.